ఆనుశాసనిక పర్వంలో పితామహ భీష్ములు, ఇప్పుడు పితామహ భీష్ములు శరపంజరం పైన పడి ఉన్నారు, కౌరవులందరూ చనిపోయారు, యుధిష్ఠిరుని రాజ్యాభిషేకం జరిగింది. అంత అయిన తర్వాత యుధిష్ఠిరుడి మనసు సమాధానంగా లేదు. నా వలన కులం నశించింది, నా వలన కులం నశించింది. భగవంతుడు చాలా నచ్చజెప్పాడు, వినలేదు, మనస్సు అసమాధానంగానే ఉంది. భగవంతుడు అన్నాడు, వీడు ఇట్లా వినడు. అతన్ని తీసుకొని కురుక్షేత్రానికి వెళ్ళాడు. ఇక్కడ పితామహ భీష్ములు శరపంజరం పైన పడి ఉన్నారు, అక్కడ వెళ్ళాడు. ఆ భగవంతుని చక్కటి స్వరూపాన్ని చూస్తూ మనస్సుతో నమస్కరించాడు పితామహ. స్వామి, నేడు నేను ధన్యుణ్ణయ్యాను, కృతార్థునయ్యాను. పితామహ, మీ వద్ద ఒక కార్యం ఉందని వచ్చి నవ్వాడు. స్వామి కృష్ణ, ఇంకా నేను కార్యం చేసే స్తోమతలో ఉన్నానా? ఉన్నావు. ఏం చేయగలుగుతాను? నేను చేసే స్తోమత లేదు, నేను చేసే స్తోమత లేదు. శరపంజరం పైన పడ్డదే నీ కార్యం ఉంది. ఆ శరపంజరం పైననే నువ్వు కార్యం చేయవలసి. ఏం స్వామి, ఏముంది? ఏం లేదు, యుధిష్ఠిరుణ్ణి ధర్మోపదేశం చేయి. స్వామి, నేను ఒక్కటి విషయం అడగలనా? చెప్పు. ధర్మానికి నిజమైన స్వరూపమే నువ్వు ఉన్నావు. ధర్మము స్వరూపము రామాయణంలో వర్ణిస్తూ ఎప్పుడు ధర్మము 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 ధర్మం అని వాల్మీకి బోధించాడో, ధర్మానికి నిజమైన స్వరూపం ఏముంది అంటే రామో విగ్రహవాన్ ధర్మ అన్నాడు. ధర్మానికి నిజమైన స్వరూపమే రామచంద్రుడు అన్నాడు. అని స్వామి, నువ్వు ధర్మానికే నిజమైన స్వరూపం ఉన్నావు, నువ్వు చెప్పలేవా? పితామహ, అవసరం వాడు చెవు కుడితేనే నొప్పి ఇవ్వదు, వేరే వాడు కుడితే మాత్రం నొప్పి ఇస్తుంది.